రోజు మనం బాబా గారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలను తెలుసుకుందామండి. ఎవరైతే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి శుభం చేసి ధూపం వేస్తారో వారిని దైవం అనుగ్రహిస్తాడు. షిరిడీలో ఎక్కడో నుండి అది స్వస్థస్థలకు ఇచ్చిన ప్రసాదమే నా మాట మిన్న జన్మ కుండలి చుట్టి చుట్టి అవతల వారే జాతకులు చూడవద్దు, ముద్రికని నమ్మవద్దు, నాపై విశ్వాసం ఉంచు, భక్తితో మీరు ఏమి చేసినా నాకు ఇష్టమే. గురువు ఎన్నడూ తనను తాను నీ గురువుగా చెప్పుకోడు. ఆయన గురువుగా గుర్తించవలసింది నువ్వే. మహారాజా పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికమే ఆలస్యమైన రాజరికం. ఐశ్వర్యం కంటే కూడా పేదరికం లక్షల రేట్లు శ్రేష్టం. అల్లా పేదల బంధాలు. నేను ఎవరిని మీద కోపం చిమ్మించను. మీరంతా నా బిడ్డలు. నాకు ఎవరి మీద ఎప్పుడూ కూడా కోపం రాదు. నేను ఆశీర్వదిస్తున్నాను. ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచి జరుగుతుంది. నా భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను. వారిని కాపాడడానికి వేల చేతులను ఉపయోగిస్తాను. అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యాజమాన్యాన్ని నిన్ను ఆదేశించాను. కానీ నా మాటలు చెవిన పెట్టేది ఎవరు? నా ధనాగారపు తలుపులు బార్లు తెరిచి పెట్టి ఉంచాను. కానీ ఆ సంపదను తీసుకుపోయేదెవరు లేరు. ప్రజలు ఊరికే నా వద్దకు వచ్చి ఇవ్వు ఇవ్వు అంటారు. నేను తీసుకోమంటాను కానీ తీసుకొని పోలేరు ఎవ్వరు. నన్ను ఎవరైనా బాధించిన వాడితో పోట్లాడవద్దు. సహకరించే ఒక